ఉమ్, ఇవ్వండి. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ, మనం ఆల్రెడీ వాట్సాప్లో పేపర్ల నుంచి వింటున్నామండి. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ, దాని సబ్జెక్ట్ గురించి మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆ, దీని గురించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన లేదు. అలాంటి ఒక అవగాహన సదస్సు అని చెప్పి మన కొత్తగూడెంలోని రామవరం ఏరియాలో సింగరేణి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఏ రోజు అంటే ఈ నెల అంటే జూన్ 2026 మంగళవారం 16వ తేదీన ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారని అంటే పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేశారని నాకు కొంతమంది మిత్రుల ద్వారా విశ్వసనీయ సమాచారం అందిందండి. అదే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ప్రోగ్రామ్ జరుగుతుంది, ఓకే, బాగానే ఉంది. అక్కడ చాలా మంది కూడా మీడియా వాళ్ళు ఉంటారు, ప్రెస్ వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా మంది వీడియోస్తూ ఉంటారు. అంత కామన్ జరుగుతూనే ఉంటుంది. నేను ఆలోచించింది ఏంటంటే చాలా మంది మీటింగ్ రారు కదా. కొంతమంది బడిలో ఉంటే కొంతమంది గుడిలో ఉంటారు, కొంతమంది బస్సులో ఉంటారు, రైల్లో ఉంటారు, కొంతమంది ఎవరి పని వాళ్ళపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కాదా? అయితే అలాంటి వాళ్ళకు కూడా న్యూస్ తెలియాలి అంటే ఆ టీవీలో వాటిలో అయితే ఉన్నాయి. అయితే మనం మన ఒక యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ లేని వాళ్ళకి కూడా ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అక్కడ విషయాలు అందరికి తెలుస్తాయి కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రోగ్రామ్ లో కూడా మన ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, అలాగే చాలా మంది బిఎల్ఓ ఆఫీసర్లు కూడా రాబోతున్నారని, ఇంకా మా ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు అందరూ ప్రసంగిస్తారని ప్రజలందరికీ అర్థమయ్యేలా ఇస్తారంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తారని. అంటే ఈ యొక్క కార్యక్రమంలో ఏముంటుందంటే 2002 నుంచి ఓటు మ్యాపింగ్ ఎలా ఉంటుంది, ఓటు ఉన్నా లేకపోయినా 2002 నుంచి ఓటు మ్యాపింగ్ ఎలా చేయాలి, ఇంకా ఓటు హక్కు లేకపోయినట్లయితే ఆ ఓటును ఎలా వేసుకోవాలి, ఓటును ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ ఈ ఓటర్ నమోదు ప్రక్రియ అనేది జరగకపోయినట్లయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాల గురించి వారు చెప్తారని నాకు సమాచారం అందిందండి. అయితే చాలా వరకు నేను ఆన్లైన్లో ఉంటానండి. అంటే ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, అసలు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా విషయం ముందు పబ్లిక్ రావాలి అంటే ముందు సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి స్ప్రెడ్ అయితే కానీ ప్రజలకు ముందుగా చేరవండి. మేము ఎక్కువ ఆన్లైన్లో ఉంటాను కాబట్టి ఏ మ్యాటర్ అయినా సరే ముందు మా దాకా వచ్చేస్తుందండి వెంటనే మాకు. కాబట్టి అలాంటి అప్డేట్స్ ఏవైనా సరే మీ దాకా రావాలి అంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించాలని అనుకుంటున్నాను. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఈ మధ్యన కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, పారాసిటీ ఏఐ వరల్డ్ అని చెప్పి కొత్తగా యూట్యూబ్ చేశాను. అలాగే పాత యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉందండి, CCMP 707 అని చెప్పి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ ఛానల్ లేదా ఈ ఛానల్ ఏదో ఒక ఛానల్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే రామవరం సింగరేణి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో కూడా జూలై 16 మంగళవారం ఈ నెల ఇదే సంవత్సరం 2026 జూన్ 16 ఇది అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ జరగబోతోందండి. ప్రముఖులందరూ రాబోతున్నారు, వక్తలు ప్రసంగిస్తారు. ఆ మీటింగ్ అయ్యేటప్పుడు నా మొబైల్ ద్వారా అక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తాను అంటే పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో తెలియదండి. కానీ మనకు కొంతమంది మిత్రులు ఉన్నారు, అలాగే అక్కడ ప్రోగ్రామ్ మీటింగ్ కనెక్ట్ చేసే ఆర్గనైజర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అలా కొంతమంది మిత్రులు ఉన్నారండి, వాళ్ళ సహాయంతో కూడా పర్మిషన్ తీసుకొని నా మొబైల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ అక్కడ నా మొబైల్తో లైవ్ టెలికాస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోయినట్లయితే కనీసం అక్కడ పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సింగరేణి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి ఫోటోలు చిన్న వీడియో క్లిప్స్ అయినా సరే నా యూట్యూబ్ ద్వారా మీకు చేరవేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా గవర్నమెంట్ పథకాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్సే కానివ్వండి, ఇలాంటి అప్డేట్స్ ఏవైనా సరే
నేను నా ఫేస్బుక్ పేజీ అలాగే నా వాట్సాప్ ద్వారా మీకు నేను చేరవేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ మధ్య కొత్తగా పేజీ క్రియేట్ చేశానండి ఫేస్బుక్ లో కూడా, ఫన్నీ యానిమల్ కింగ్డమ్ అనే పేరుతో పేజీ క్రియేట్ చేశాను. ఆ పేజీ యొక్క లింక్ కూడా నేను ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్ లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, మీ ఇంట్లో ఎన్ని ఫోన్లకు అన్ని ఫోన్లకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నాను, కొత్త ఛానల్ కదండి, సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. ఏదో చెప్పాలనుకున్నాను, అంటే మర్చిపోతూ ఉంటాను. ఓ పని చేయండి సార్, చెప్పాలనుకున్న మాట కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. నా విషయంలో అయితే ఏమైనా మిస్టేక్ అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి సార్, మళ్ళీ ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి కూడా చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు చెప్తే ఓపిక లేదండి, అందుకే చెప్పదలుచుకోలేదు. దీన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇంకేదో చెప్పాలనుకుంటాను, చేయలేదు. ప్రోగ్రామ్ ఒకవేళ చేంజ్ అయినట్లయితే, అంటే జూన్ 16, 2026 అని చెప్పారు. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ ఇంకా టైం ఉంది మనకు, ఇవాళ శనివారం కదా, ఇంకా టైం ఉంది. ఒకవేళ డేట్ మారినా, లొకేషన్ మారినా, ఆ అప్డేట్స్ కూడా నేను మీకు తప్పకుండా తెలియజేస్తానండి. కాబట్టి మీరు చేయవలసిందల్లా లేదు, మన యూట్యూబ్ ఛానల్ పారాసిటీ వరల్డ్ ఒకటి, ఇంకోటి పాత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందని TV7 అది కూడా, అలాగే మా ఫేస్బుక్ పేజీ అది కూడా లింక్ ఇస్తాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఆ ప్రోగ్రాంలో బాగా బిర్యానీ ఉంటుందో ఉండదో తెలియదు, కానంటే కూల్ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకు కావాల్సింది నాలెడ్జ్ మాత్రమే, మీటింగ్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు కూడా రామవరం కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో జరగబోయేటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ SIR ప్రజా అవగాహన దశలో పాల్గొనాలని, హాజరు కావాలని కోరుతున్నానండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తప్పకుండా లైవ్ టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లైవ్ టెలికాస్ట్ చేయడం పర్మిషన్ దొరకపోయినట్లయితే, అంటే కనీసం ఆ ప్రోగ్రామ్ ఏంటంటే వీడియోస్ క్లిప్స్ అయినా సరే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చివరికి ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో అర్థం కావట్లేదు. ఇదేసి సరే, ఏదో చెప్పాలనుకున్నాను కానీ పాయింట్స్ మిస్ అయిపోతున్నాయి. ఇక దీని గురించి ఇప్పుడు వద్దులేండి. దీని గురించి ఇంకో స్పెషల్ వీడియో చేస్తాను ఇంకో టైంలో, అప్పుడు ఏమో తెలుసుకుందామండి. సో దీన్ని కాస్త పక్కన పెట్టేద్దాం, దాని గురించి వెళ్ళలేదు. సరే, దీని గురించి చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఏమో గుర్తుకు వచ్చానండి, నేను మీకు, మీరు నాకు గుర్తొచ్చింది ఇంకా అంటే నేనున్నది మీకోసం, మీరున్నది నా కోసం, ఈ వీడియో మన అందరి కోసం. సో డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. తప్పకుండా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే ఇంతే అండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రోగ్రామ్ కూడా ముందస్తుగా కూడా లైవ్ ఇచ్చే ఉంది, ఒక టెస్ట్ చేస్తానండి, టెస్ట్ వీడియో పెడతాను. మళ్ళీ కలుద్దాం, అంతవరకు. ఇంకో విషయం ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో మా యూట్యూబ్ ఛానల్ లింకు అలాగే ఫేస్బుక్ పేజీ లింక్ పెడతాను, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్.